అని నేను గుడికి వెళ్ళా, మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చాను. మధ్యలో ఫోన్ చేసి మమ్మీ ఎప్పుడు బయలుదేరుతున్నావు ఏంటి అడిగేంత ఖాళీ కూడా లేదా అని నీకు అసలు నాకు అర్థం కాదు. అడగాలి కదా నన్ను. సారీ మమ్మీ, అలా కాదు, చేద్దాం అనుకున్నా నేను. అంటే మళ్ళీ ప్రతి దానికి సారీ 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 అని చెప్తారు. అసలు భలే కోపం వస్తుంది. ప్రతి దానికి సారీ అంటే అయ్యో మోదిరిపోయింది, అయ్యో సారీ అని నేను మామూలుగా తీసాను అని. చూసారా, నిన్ను సారీ చెప్పొద్దు అని నేనే సారీ చెప్పాను. అంటే ఆ సారీ అనే పదం మన నరాల్లోనూ జీర్ణించిపోయింది. ఏదైనా పడేసినా సారీ, ఎరగొట్టినా సారీ, కాలు తొక్కినా సారీ, చెయ్యి తగిలినా సారీ. ఈ సారీ సారీ అనేది ఎలా మొదలైంది అర్థం కాదు. పిల్లలు చేయాల్సిన పనులన్నీ చేసేస్తారు, సారీ అని చెప్తారు. మనం వాళ్ళు కొట్టేస్తాం, వాళ్ళు అలా చేశారని చెప్పేసి కొడతాము. తర్వాత సాయంత్రం సారీ నాన్న నేను పొద్దున కొట్టాను నాన్న అని చెప్పేసి అంటాం. ఈ సారీ అనే పదం ఎలా పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇదివరకు అయితే మనం పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళు మనం తప్పు చేస్తే తిడుతుంటే అయ్యో క్షమించండి నేను చూడలేదు అంటాం. ఇప్పుడు ఆ పదాలే వినిపించట్లేదండి. తప్పు చెయ్యి, తెలిసి చెయ్యి, తెలియ చెయ్యి, అన్నిటికీ సారీ, 2 అక్షరాలు సారీ అంటే అయిపోద్ది అని ఫిక్స్ అయిపోయాం. మనమే కాదు, మన పిల్లలు, మన చిన్న పిల్లలు కూడా అదే ఫిక్స్ అయిపోయారండి. ఈ సారీ అంటే నాకు అర్థం అవ్వట్లేదు.